వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అనుమతి లేకుండా ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు పాల్గొని పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్పాట్ నుంచి, మోయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రత్నకుమార్, నిన్న కాల్పులు జరిగిందన్నట్టుగా కూడా మనం అంతా చూస్తున్నాం, న్యూస్ అంతా చూస్తున్నాము. ఈ కాల్పులు జరిపేటప్పుడు ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రస్తుతానికి ఈ కాల్పుల విషయానికి వస్తే రాత్రి 9:30 ప్రాంతంలో పక్కా సమాచారంతో ఎప్పుడైతే పోలీసులు ఈ ఫామ్ హౌస్ పైన అటాక్ అనేది చేయడం జరిగిందో, రైడ్స్ నిర్వహించిన సందర్భంలోనే పోలీసులు వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ పార్టీలోనే పాల్గొన్న వారు పోలీసుల మీద తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే రితేష్ రెడ్డి అప్పటికే తను రివాల్వర్ని తనతో పాటే ఉంచుకున్నాడు. ఆ రివాల్వర్ను తీసుకొని పక్కనే ఉన్న నమీద్ శర్మ అనేటువంటి పార్టీలో పాల్గొన్న మరొక వ్యక్తి పోలీసుల మీదకు ఫైర్ చేశాడు. ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత పోలీసులు అప్పటికే అతన్ని రౌండప్ చేయడం జరిగింది. ఫైర్ని ఇంకా చేసేదేమి లేక వాళ్ళు ఫైరింగ్ అనేది ఆపేసిన తర్వాత చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ను తీసుకున్నారు. ఆ బుల్లెట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మంది యొక్క పార్టీలో పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇందులో ఎవరికి కూడా గాయాలనేది కాలేదన్నటువంటి విషయం తెలుస్తోంది. 5గురికి పాజిటివ్ అనేది వచ్చింది. వచ్చిన వాళ్ళలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే రివాల్వర్ కలిగినటువంటి వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, అతనికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నమీద్ శర్మ కాల్పులు జరిపినటువంటి నమీద్ శర్మకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకొచ్చిన కౌశిక్ రవికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి అతనికి మాజీ ఎమ్మెల్యేకు ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ అనేది రావడం జరిగింది. ఇదంతా కూడా పక్కాగా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రమే. వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ అనేది రావడం జరిగింది. ఆ భయంతోనే వాళ్ళు ఆల్రెడీ డ్రగ్స్ తీసుకొని ఉన్నారు కాబట్టే పోలీసులను ఎదుర్కోవాలి, పోలీసులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ఫైర్ను ఓపెన్ చేశారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మనకందున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు ఆయనకు డ్రగ్స్ ప్రస్తుతానికి నెగిటివ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే అందరి శాంపిల్స్ 11 మంది శాంపిల్స్ అనేవి టెస్టులకు పంపించి ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఈ విషయం అనేది నిర్ధారణ అవుతుంది. ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళని విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళను రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఫామ్ హౌస్ని గమనిద్దాము. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే చాలా సువిశాలంగా హైదరాబాద్కు అతి సమీపంలో ఉంటుంది మోయినాబాదు ఫామ్ హౌస్. విఎంఆర్ ఫామ్ హౌస్ ఇది కొన్ని ఎకరాలలో విస్తరించి ఉంటుంది. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ ఇది. వీళ్ళు మార్నింగ్ ఎప్పుడైతే ఇది మొత్తం మీడియా అంతా కూడా స్ప్రెడ్ అయిందన్న విషయం తెలిసిన తర్వాత ఇక్కడంతా కొంత క్లియర్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఆనవాళ్ళు అనేవి చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ సిగరెట్లు, మద్యం బాటిల్, వాళ్ళు ఉపయోగించినటువంటి గ్లాసులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా పడితే అక్కడ అలా పడేసి ఉన్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళు డ్రగ్స్ను మాత్రం ఎక్కడ కొనుగోలు చేశారు అనేది ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే పోలీసులకు స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తాము ఈ పార్టీలో డ్రగ్స్ను తీసుకోలేదు, బయట నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చాము, తాము ఇక్కడ పార్టీలో డ్రగ్స్ వినియోగం చేయలేదు, గతంలో ఎప్పుడో తీసుకున్నాం. ఎందుకంటే దీని వెనకాల మరొక రీజన్స్ కూడా ఉంటాయి. డ్రగ్స్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నప్పుడు దాని యొక్క లోపల బాడీలోనే కొన్ని వారాల పాటు అనేది దాని యొక్క ఇంటెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి మేము బయట తీసుకొని వచ్చి ఈ పార్టీకి అటెండ్ అయినటువంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. వీటన్నిటి మీద కూడా పరిశీలన చేస్తారు. అయితే ఇక్కడే డ్రగ్స్ తీసుకున్నారు అన్నదానికి రీజను ప్రధానంగా ఎందుకు ఇక్కడే డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చినటువంటి అనుమానాలు మరింత బలంగా వినిపిస్తున్నాయంటే ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే ఓవరాల్గా ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు, ఫైర్ చేసినటువంటి వ్యక్తి, రివాల్వర్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా మొత్తం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి 5గురు కూడా ఇది రాత్రి యాక్షన్ ప్లాన్లో ఉన్నారు. దాన్ని బట్టి ఇన్సిడెంట్ అంతా కూడా రాత్రే చోటు చేసుకుంది. వీళ్ళు రాత్రే డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసుల మీద కూడా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ డ్రగ్స్ పార్టీలలో పాల్గొనడము,
కొకైన్ లాంటి డ్రగ్స్ ను తీసుకోవడము అనేది రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి పాస్ట్ హిస్టరీని కూడా ఒకసారి పోలీసులు తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా విచారణ చేస్తారు. ఎందుకంటే అసలు కౌశిక్ రవి ఇక్కడికి డ్రగ్స్ ను తీసుకురావడం అనేది సిమ్లా నుంచి తాను డ్రగ్స్ తీసుకొచ్చాను అనే విషయం చెప్తున్నాడు. కాబట్టి అతను దాని వెనకాల ఉన్నటువంటి పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అనే విషయాలను కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పోలీసులు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సో మొత్తానికైతే ఈ డ్రగ్స్ ఈ ఫార్మ్ హౌస్ పార్టీలో ఇప్పటికే 10 to 11 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. అండ్ అందులో 5 మెంబర్స్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలిసింది ర్యాపిడ్ టెస్ట్ లో. సో బ్లడ్ శాంపిల్స్ ని ఇంకొక కన్ఫర్మేషన్ కోసం ల్యాబ్స్ కి పంపించడం కూడా జరిగింది. అండ్ అక్కడ కాల్పులు కూడా జరిగింది. దానికి సంబంధించిన కూడా పిన్ టు పిన్ అప్డేట్స్ మనం ఐ న్యూస్ మీద చూసాం, ఐ న్యూస్ స్క్రీన్ మీద. సో ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు పోలీసులు అనేది చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.